హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. అయితే ఈరోజు నేను చేస్తున్న రెసిపీ ఫ్రాన్స్ కర్రీ. చాలా టేస్టీగా ఉంటుంది, ఆసమ్ వచ్చింది. అయితే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే నా ఫేవరెట్ చికెన్, కానీ చికెన్కి ఏదో వైరస్ వచ్చింది అని వద్దన్నారు కదా, తినొద్దు అని చెప్పారు. సో అలా అని మా హస్బెండ్ అయితే ఫ్రాన్స్ తీసుకొచ్చారు. నేను చేసేలా చేయండి, ఆసమ్ వచ్చింది, అంత టేస్ట్గా ఉంటుంది. ఏం లేదు, ఫ్రాన్స్ని ఒక మధ్యలో నరం ఉంటుంది కదా, అది తీసేసి ఒక 4 టైమ్స్ వాష్ చేసుకున్నాక పసుపు ఉప్పు వేసి మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాలి. 1 అవర్ అయ్యాక కడాయి తీసుకొని కడాయిలో కొంచెం ఆయిల్ వేసి ఫ్రాన్స్ని ఒక 80% కుక్ అవ్వాలి. అలా కుక్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. ఒక ప్లేట్లో తీసుకోవాలి. అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసి ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆనియన్ని ఫ్రై చేయాలి. ఆనియన్ ఫ్రై అవుతుండగా గ్రీన్ చిల్లీ ఒక 4-5 గ్రీన్ చిల్లీ ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ 2 ఫ్రై అవుతున్న టైంలో జీలకర్ర, కర్రీ లీవ్స్ వేసి ఫ్రై చేయాలి. సిమ్లో పెట్టి ఫ్రై చేస్తే ఆనియన్స్ అనేది మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేయండి. అండ్ ఒక గ్రేవీకి మనకి ఎక్కువగా గ్రేవీ కావాలనుకుంటే 4-5 టమాటాస్ తీసుకోండి. తక్కువగా కావాలంటే 2 తీసుకోండి. ఒక 4-5 టమాటాస్ని తీసుకొని చక్కగా పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ అనేది ఆనియన్స్ ఫ్రై అవుతుంది కదా, అందులో వేసి ఫ్రై చేయాలి. ఒక 4-5 మినిట్స్ ఫ్రై అయ్యాక ఈ ఫ్రాన్స్ కర్రీకి మెయిన్ టేస్ట్ వచ్చేది మసాలా. నేను చేసేలా మసాలా ప్రిపేర్ చేయండి, చాలా టేస్టీగా వస్తుంది కర్రీ. బిర్యానీ ఇంగ్రీడియంట్స్ ఉంటుంది కదా, లైక్ సాజీరా, లవంగం, మిరియాలు, చెక్క, పువ్వు వేసి అల్లం, వెల్లుల్లి, పెద్ద సైజ్ ఒక ఆనియన్ అండ్ ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర వేసి పేస్ట్ అనేది చేయాలి. ఈ పేస్ట్ అనేది ఏ కర్రీలో లైక్ చికెన్, మటన్లో ఈ పేస్ట్ వేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. అది వేసి ఒక 4-5 మినిట్స్ కుక్ చేయాలి. కుక్ చేస్తున్న టైంలో ఫ్రాన్స్ ఉంటాయి కదా, ఫ్రాన్స్ కూడా వేసి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకున్నాక మనకి ఎంత సరిపోతుందో ఉప్పు, కారం వేసి ఫ్రై చేయాలి. కొంచెం అది అయ్యాక కస్తూరి మేతి వేసి కొంచెం వాటర్ వేసి ఒక 4-5 మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేయాలి. కుక్ చేస్తున్న టైంలో ఇక లాస్ట్లో దించే ముందు కొత్తిమీర వేసి దించేయాలి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, ఆసమ్ వచ్చింది. అయితే నా వాయిస్ ఇలా ఉంది ఏంటి అనుకోవద్దు, నాకైతే జలుబు చేసింది. సో ఇలా చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది, సూపర్ డెలిషియస్.